హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైబర్టెక్ విత్ సందీప్ పోలిశెట్టి. ఈరోజు నేను మా కేబుల్ రూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో కొత్తగా ఎఫ్టీటీ చేసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మా కేబుల్ రూమ్కి వైర్స్ అయితే ఎలా వచ్చాయన్నది మీరు చూశారు. ఇప్పుడైతే ఒక స్టెబిలైజర్ అండ్ కేబుల్ రూమ్లో ఒక బ్యాకప్ అనేది ఖచ్చితంగా అవసరం. సో మనకు పవర్తో సంబంధం లేకుండా మనం నెట్వర్క్ అనేది రన్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక స్టెబిలైజర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. దీని మీద వీగార్డ్ బిగ్ బూస్ట్ అని ఉంటుంది. దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి VWR400 అనమాట. ఇది జనరల్గా ఎయిర్ కండిషనింగ్కి 2 టన్ ఏసీకి యూజ్ చేస్తారు ఇది. సో ఇందులో ఆటో కటింగ్ ఉంటుంది. మనకి ఏ పవర్ ఇష్యూ వచ్చినా సరే ఇక్కడే ఆగిపోతుంది అన్నట్టు, మన ఎక్విప్మెంట్ దాకా రీచ్ అవ్వదు. సో మొత్తం టోటల్ కేబుల్ రూమ్ అంతా ఈ ఒక స్టెబిలైజర్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒక సేఫ్టీ బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఎప్పుడన్నా నెట్వర్క్ పవర్ ఇష్యూ వచ్చింది అనుకోండి రూమ్లో, పక్క రిలేటివ్స్ ఇంట్లోంచి పవర్ తెచ్చుకొని ఎక్విప్మెంట్ రన్ చేయడానికి సేఫ్టీ బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెయిన్ బోర్డ్ అనమాట, మెయిన్ పవర్ బోర్డు. సో WDM OLTs అన్నీ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది ఈ బోర్డుకి. సో ఈ బోర్డుకి సెపరేట్ ఎర్తింగ్ అన్నీ సెపరేట్గా చేయించాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి టీఆర్ బాక్సెస్ ఉంటాయి. ప్రతి లైన్కి ఒక సెపరేట్ టీఆర్ బాక్స్ అయితే నేను యూజ్ చేశాను, ప్యాచ్ ప్యానల్ యూజ్ చేయలేదు. సో ఏంటంటే ఏ లైన్ కావాలంటే ఆ లైన్ మాత్రమే నేను రిమూవ్ చేసుకొని యూజ్ చేసుకునేలాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుందని. నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి ర్యాక్ ఓవర్వ్యూ చూడండి. ఇది నేను కస్టమైజ్డ్ ర్యాక్ అనమాట. ఇది నేను స్పెసిఫిక్గా డైమెన్షన్స్ ఇచ్చి ర్యాక్ చేయించుకున్నాను. సో ఏంటంటే రెడీమేడ్ కూడా దొరుకుతుంది. రెడీమేడ్ ఏంటంటే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందని చెప్పి నాకు ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి ఫ్రీగా ఉండేలాగా ఈ ర్యాక్ అయితే చేయించుకున్నాను. ఓకే, ఫస్ట్ ర్యాక్లో నేను OLT అయితే ప్లేస్ చేశాను. జనరల్గా నేను నెట్లింక్ 8 పోర్ట్ జీపాన్ OLT అయితే యూజ్ చేస్తున్నాను. నేనైతే 6 పాన్స్ అయితే వాడుతున్నాను ప్రజెంట్ అయితే, కానీ ఇంకా 2 అయితే బ్యాకప్ ఉన్నాయన్నమాట ఇందులో. సో అరౌండ్ ఇంకొక 200 కనెక్టివిటీకి అయితే నేను ఇంకా సర్వ్ చేయగలను. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు 2 పాన్స్ అయితే ఎంటీ ఉన్నాయి, ఇంకా నేను యూజ్ చేయలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ISP నుంచి మనకు వచ్చే పవర్ ఇలా IFC మాడ్యూల్లో మనకి ఇన్సర్ట్ చేసి ఉంచారు ఇక్కడ. ఓకే, బేసికల్గా మాకు తణుకు నుంచి వస్తుంది ఇన్పుట్. ఓకే, కింద రోలో వచ్చేసరికి నేను WDM 16 పోర్ట్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ చూస్తే పవర్ అనేది ఇండికేషన్ అయితే ఉంటుంది. ఇన్పుట్ వచ్చేసరికి నేను 0 to -1 అయితే ఇచ్చాను. అవుట్పుట్ వచ్చేసరికి 19.2 dBm అయితే బయటకు వెళ్తుంది. ఇక్కడ మనం ఈ డిస్ప్లేలో క్లియర్గా చూడొచ్చు ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ 16 పోర్ట్ WDMలో ఒక 4 పోర్ట్స్ అయితే ఎంటీ ఉన్నాయన్నమాట. ఓకే, సో అంటే 4 అంటే నేను 64 డిజైన్ చేశాను. సో 64 అంటే అరౌండ్ ఇంకా 200 కనెక్టివిటీ, అరౌండ్ 200-250 కనెక్టివిటీకి బ్యాకప్ అయితే నా దగ్గర ఉంది. సో నెట్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు నేను, ఎందుకంటే పైన 2 పోర్ట్స్ ఉన్నాయి, ఈ ఒక 4 ఉన్నాయి. నెట్ వచ్చేసరికి 50-50 చేసుకుంటే అరౌండ్ 200 కనెక్టివిటీ దాకా ఇవ్వచ్చు నేను ఇంకా. సో ప్రజెంట్ అయితే నేను 12 పోర్ట్స్ యూజ్ చేశాను. కింద వచ్చేసరికి 10x10 ట్రాన్స్మిటర్ ఉంది. ఇది పాత నెట్వర్క్లో మేము ఈ 10x10 ట్రాన్స్మిటర్ యూజ్ చేసాం అన్నమాట కంప్లీట్ నెట్వర్క్కి. అయితే కొత్త లైన్ చేసుకుంటూ వచ్చినప్పుడు పాత లైన్ రిమూవ్ చేసుకుంటూ వచ్చాము. అలా రిమూవ్ చేస్తూ వస్తూ ఒక 100 కనెక్షన్స్ అయితే ఈ ట్రాన్స్మిటర్ మీద ఉండిపోయినాయి. సో నెట్వర్క్ అయితే స్ప్రెడ్ చేసాము. ఎప్పుడైతే కొత్త లైన్ కలుపుతామో కంప్లీట్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ WDM అయిపోయిన తర్వాత ఈ ట్రాన్స్మిటర్ రిమూవ్ చేద్దామని ఇంకా అలా వదిలేసాను అనమాట ఇది. సో ఆ నెట్వర్క్ ఎలా ఉందో అలా రన్ అవుతుంది. నెట్ కావాలన్న ఏరియాలో ఆల్రెడీ స్ప్లిట్ చేసాం కాబట్టి టక్మని నెట్ ఇచ్చినప్పుడు కొత్త లైన్కి యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 8 పోర్ట్ జీపాన్ 50-50 కప్లర్ వేసుకొని 16 పోర్ట్ WDMకి ఇన్సర్ట్ చేశాను. ఈ బాక్స్లో స్ప్లిట్టర్స్ ఉన్నాయన్నమాట. సో ఆ బాక్స్ని అలా యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఏంటంటే ఇది కంప్లీట్ ఓవర్వ్యూ అనమాట మా కేబుల్ రూమ్ది. సో ఏంటంటే మనకి ఓవరాల్గా చెప్పింది ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ఏంటంటే విజువల్గా చూసేటప్పటికి ఒక కన్ఫర్మేషన్లా ఉంటుందని చెప్పి చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో. సో
ఈరోజు కొంచెం టైం దొరికింది, సో వీడియో అయితే రికార్డ్ చేశాను. సో కొత్తగా ఎవరన్నా ఎఫ్టీటీహెచ్ చేసుకునే వాళ్ళకి ఇది కొంచెం హెల్ప్ అవుతుందని, అంటే కేబుల్ రూమ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఓకే. సో స్టెబిలైజర్ ఏది వాడుతున్నారు, ఓకే, బోర్డ్కి ఇన్పుట్స్ ఎలా ఇచ్చారు, సో ఇవన్నీ కొంచెం వాళ్ళకి బ్యాకప్ కింద ఉంటుంది. కొంచెం ఒక ఐడియా క్రియేట్ అవుతుంది అంటే విజువల్గా చూస్తే అని చెప్పి నేను క్రియేట్ చేశాను అనమాట. ఓకే. సో ఈ కంప్లీట్గా ఏంటంటే ఇది కస్టమైజ్డ్ అనమాట. ఇంతకుముందు పాత నెట్వర్క్ ఎలా అంటే ఒక పక్కన ఉన్న బాక్స్ ఉంది చూసారా, బాక్స్లో ఉండేది అనమాట కంప్లీట్ నెట్వర్క్, ఒక గోడకు తగిలించి ఉండేది. సో ఎప్పుడైతే మనం WDM తీసుకున్నామో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో అందుకని ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.